తమాషా అంటావా ఏమంటావు? ఏమంటే నవ్వుతాడా? చట్టం అంటే వెళ్తాడా? వెయ్యలేదా? మీ ఇష్టం చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం అవుతున్నాను లేకపోతే సిసిబుడ్ ఎక్కింది ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి వాళ్ళు. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు ఊరేస్తారేమో అంతేనా విచారణ ఊరే సుబ్బన్ ఏం చేయగలం? ఏం ఉరేస్తామేంటి? ఏం చేయగలంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తారు. ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం.